శౌర్యపురి సైన్యంలోని ఒక ప్రముఖ సేనాధిపతి ఆ శత్రుసేనను ఉద్దీపన కలిగిస్తూ వసంతపురి సైన్యంపై తీవ్రంగా దాడులు చేయడం ప్రారంభిస్తాడు. ఆ సేనాధిపతి వసంతపురి సైన్యంలో కొందరిని చంపి ముందుకు చొచ్చుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. సేనాధిపతితో ఆదిత్యకు ముఖాముఖి పోరాటం జరుగుతుంది. ఆదిత్య అతనితో అద్భుతమైన కత్తిపోరాటం చేస్తూ చాలా క్లిష్టమైన క్షణంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. చివరికి ఆ శత్రు సేనాధిపతిని ఓడించి వసంతపురి సైన్యానికి మొదటి విజయాన్ని అందిస్తాడు. వసంతపురి సైన్యం తమ మొదటి యుద్ధంలో విజయం సాధిస్తారు, కాని శత్రువు ఇంకా పూర్తిగా ఓడిపోలేదు. రణధీర్ శౌర్యపురి రాజ్యానికి మరింత పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసేందుకు వెనక్కి తగ్గుతాడు. మహారాజు కార్తికేయుడు తన ఇద్దరు కుమారులతో కలిసి మహావ్యూహం రచించాలని నిర్ణయిస్తాడు. ఆదిత్య శౌర్యపురి సైన్యాన్ని ఓడించేందుకు మరింత ధైర్యం చూపించగా వీరేంద్ర తన మేధస్తో వ్యూహాలు అమలు చేయడానికి సిద్ధమవుతాడు. యువరాజు ఆదిత్య యుద్ధంలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతాడు. అతని వ్యూహం శత్రువుపై ముందస్తు దాడి చేయడం. శౌర్యపురి సైన్యం మరో దాడి చేసే ముందే వారిని వెనక్కి త్రోసివేయాలని అతను నిర్ణయించుకుంటాడు. అతను వసంతపురి సైన్యాన్ని 3 విభాగాలుగా విభజించి శత్రువులను సరిహద్దులోనే అడ్డుకోవాలని వ్యూహం చేస్తాడు. ప్రతి విభాగం నైపుణ్యంగా శిక్షణ పొందిన యోధులతో ఉంటుంది. యువరాజు వీరేంద్ర యుద్ధంలో జయాపజయాలు కేవలం శక్తితో మాత్రమే కాక వ్యూహాత్మక నైపుణ్యంతో సాధించవచ్చని నమ్ముతాడు. అతను శత్రువులను మోసం చేసే వ్యూహాన్ని సిద్ధం చేస్తాడు. నకిలీ ఉపమార్గం ఏర్పాటు చేసి శౌర్యపురి సైన్యాన్ని మరో మార్గంలోకి దారి మళ్లించే వ్యూహం వేస్తాడు. ఈ విధంగా వసంతపురి సైన్యం శత్రువులను వారి అసలు లక్ష్యాల నుండి మరల్చి ఓడించగలదని అతనికి నమ్మకం ఉంటుంది. వసంతపురి సైన్యం యువరాజు ఆదిత్య నాయకత్వంలో ముందుకు సాగుతుంది. 3 విభాగాలు శత్రు సైన్యాన్ని ఎటువంటి అనుమానాలేకుండా ఎదుర్కొంటాయి. ఆదిత్య ధైర్యవంతంగా పోరాడతాడు మరియు తన సేనలో వీరులకు మార్గదర్శకత్వం ఇస్తాడు. రణధీర్ తన సైన్యానికి జాగ్రత్తగా సూచనలు ఇస్తాడు. అతను వసంతపురి యోధులను పూర్తిగా మట్టుబెట్టడానికి తన సైన్యాన్ని వివిధ దిశల్లో పంపించి శక్తివంతమైన దాడిని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తాడు. అతని గజసేన, అశ్వారోహులు మరియు కత్తి పట్నికులు వసంతపురి సరిహద్దులకు దూసుకెళతారు. గజసేన, ఏనుగులు శక్తిమంతంగా ముందుకు సాగి వసంతపురి యొక్క ప్రధాన మార్గాలను చెరిపివేయడానికి ప్రయత్నిస్తుంది. అశ్వారోహులు వేగంగా దాడి చేసి వసంతపురి సైన్యాన్ని తొలగించేందుకు పూనుకొంటారు. పాదసేన సైనికులు రణధీర్ యొక్క క్షుద్రతతో సైన్యాన్ని అంచు నుండి నడిపిస్తారు. యువరాజు వీరేంద్ర మరియు యువరాజు ఆదిత్య వారి సైన్యాన్ని రక్షించడానికి తీవ్రంగా శ్రమిస్తారు. యువరాజు ఆదిత్య శత్రువుల సైన్యంపై ఎదురుదాడి చేస్తూ తన ధైర్యంతో వారిని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతను ఎంతో పరాక్రమం చూపిస్తాడు, కానీ రణధీర్ సైన్యపు దాడి ఎంతగానో బలంగా ఉంటుంది. యువరాజు వీరేంద్ర తన వ్యూహాలను ఇంకా క్షణాల్లో వేగంగా మార్చడం ప్రారంభిస్తాడు. నిర్ణీత వ్యూహాలు అన్ని రణధీర్ ఉద్దేశాలను ప్రతిబింబించలేకపోయినా వీరేంద్ర తన వ్యూహ బలాన్ని మొత్తం దాడి మీద కేంద్రీకరించి తమ సైన్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. రణధీర్ వసంతపురి సైన్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించడం కోసం తన సైన్యానికి ఆదేశాలు ఇస్తూ వసంతపురి ప్రధాన సైనిక స్థావరంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అతని గజసేన వసంతపురి సైన్యాన్ని పక్కదారికి నెట్టడంలో భాగం పంచుకుంటుంది. ఈ క్రమంలో యువరాజు ఆదిత్య తన సైన్యాన్ని రణధీర్ దాడికి ఎదురుగా నిలబడేలా చేస్తాడు. అతను వసంతపురి సైన్యానికి చివరిదాకా స్ఫూర్తి నింపుతాడు, కానీ రణధీర్ సైన్యం మరింత బలంతో ముందుకు సాగుతుంటుంది. రణధీర్ అహంకారంతో తన సైన్యాన్ని గెలుపు వైపు నడిపిస్తున్నట్లు భావిస్తాడు, కానీ యువరాజు ఆదిత్య తన ధైర్యంతో ఆ దాడిని మరింత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తాడు. రాజు కార్తికేయుడు మరియు యువరాజు ఆదిత్య యుద్ధంలో శౌర్యపురి సైన్యం ముప్పును ఎదుర్కోవడానికి శ్రమిస్తుండగా వీరేంద్ర తన తెలివితో మరియు వ్యూహాత్మక ఆలోచనలతో విజయం సాధించేందుకు ఒక చమత్కారపూరితమైన వ్యూహం రాస్తాడు. రణధీర్ తన శౌర్యపురి సైన్యంతో వసంతపురి రాజ్యంపై తీవ్రమైన దాడులు చేస్తూనే ఉంటాడు. వసంతపురి సైన్యం సరిహద్దులో కష్టతర పరిస్థితిలో పడుతుంది. శౌర్యపురి సైన్యం పెద్ద సంఖ్యలో గజసేన, అశ్వారోహులతో వసంతపురి సైన్యాన్ని దెబ్బతీస్తుంది. యువరాజు ఆదిత్య శౌర్యపురి సైన్యాన్ని ఎదుర్కొంటూ సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తాడు, కానీ అతనికి ఆ సైన్యం సాంకేతికంగా బలంగా ఉంటుందని అర్థమవుతుంది. మహారాజు కార్తికేయుడు తన సైన్యాన్ని గెలవాలని మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహం కలిగిస్తూ చివరి శ్వాస వరకు పోరాటం చేయమని సైనికులకు ఉత్తేజం నింపుతాడు. ఈ సమయంలో వీరేంద్ర తన వ్యూహాన్ని సామర్థ్యవంతంగా అమలు చేయాలని నిర్ణయించుకుంటాడు. రణధీర్ యొక్క సైన్యం ముందుకు చొచ్చుకుంటూ వసంతపురి ప్రధాన స్థావరానికి చేరిపోతుందని అంచనా వేస్తూ వీరేంద్ర ఒక మోసం చేసే నకిలీ దారి వేస్తాడు. వీరేంద్ర శౌర్యపురి సైన్యాన్ని తప్పుదారి పట్టించడానికి నకిలీ శిబిరాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ శిబిరం నిజమైన రాజ్య స్థావరంగా కనిపిస్తుంది, కానీ ఇది కేవలం శౌర్యపురి సైన్యాన్ని తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించబడింది. రణధీర్ సైన్యం వసంతపురి ప్రధాన స్థావరాన్ని పట్టుకోగలదని భావించి పూర్తిగా నకిలీ శిబిరంపై దాడి చేస్తుంది. వీరేంద్ర వ్యూహం అనుకున్న విధంగా సఫలీకృతం అవుతుంది. రణధీర్ ఈ నకిలీ దారిని నిజమైన స్థావరంగా భావించి తన సైన్యాన్ని మొత్తం తప్పుడు మార్గంలోకి నడిపిస్తాడు. శౌర్యపురి సైన్యం పూర్తిగా నకిలీ శిబిరంలో దాడి చేస్తుండగా వసంతపురి సైన్యం ప్రత్యక్ష స్థావరం నుండి దూసుకెళ్తుంది. యువరాజు ఆదిత్య తన సైన్యాన్ని విజయవంతంగా మళ్లించి శత్రువులపై ధైర్యంగా ప్రతిదాడి చేస్తాడు. ఆదిత్య తన సైనికులతో శౌర్యపురి సైన్యాన్ని అడ్డుకునేందుకు ముందుకు సాగుతాడు.
అతని ధైర్యం మరియు యుద్ధ నైపుణ్యం శత్రు సైన్యాన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. వీరేంద్ర కూడా సైన్యానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందిస్తూ శౌర్యపురి సైన్యాన్ని పూర్తిగా చుట్టుముట్టేలా చేస్తాడు. రణధీర్ చివరకు ఈ వ్యూహం తనను మోసం చేసింది అని గ్రహిస్తాడు. అతను తన సైన్యాన్ని వెనక్కి పెలిపించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అప్పటికే వసంతపురి సైన్యం అతని సైనికులను పూర్తిగా చుట్టుముట్టింది. రణధీర్ చాలా తీవ్రంగా శ్రమిస్తాడు, కానీ ఈ సమయంలో అతని సైన్యానికి పెద్ద నష్టం జరుగుతుంది. యువరాజు ఆదిత్య మరియు వీరేంద్ర కలిసి శౌర్యపురి సైన్యంపై ప్రతిదాడి చేస్తారు. వారు రణధీర్ సైన్యాన్ని తీవ్రంగా చిత్తు చేస్తారు. రణధీర్ తన సైన్యాన్ని మరింత వెనక్కి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శౌర్యపురి రాజు రణధీర్ తాను ఎదుర్కొన్న పరాజయం మరియు తన సైన్యానికి జరిగిన తీవ్ర నష్టంతో కట్టుపడతాడు. కానీ అతని అహంకారం మరియు ప్రతీకారం కోపాన్ని మరింత పెంచి తన సైన్యాన్ని మరింత దారుణంగా పోరాడేందుకు ప్రేరేపిస్తాడు. రణధీర్ తన సైన్యంలో మిగిలిన శక్తి సామర్థ్యాలతో మరోసారి ప్రత్యక్ష దాడికి సిద్ధమవుతాడు. అతను తన అల్లరి యోధులను సమీకరించి వసంతపురిపై చివరి బలవంతపు దాడి చేయాలనే నిర్ణయానికి వస్తాడు. అతని లక్ష్యం ఒకదే, వసంతపురి రాజ్యాన్ని ధ్వంసం చేయడం. రణధీర్ తన సైన్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఎలాంటి వ్యూహం లేకుండా కేవలం శక్తి ఆధారంగా దాడి చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. అతని తుదిపోరాటం అశ్రద్ధగా ఉన్నప్పటికీ అది చాలా తీవ్రంగా ఉంటుంది. రణధీర్ ఈసారి ఎలాంటి పొరపాట్లకు అవకాశమివ్వకుండా యుద్ధంలో తన అంతిమ ప్రయత్నం చేయాలనుకుంటాడు. ఇతర పక్క వసంతపురి రాజు కార్తికేయుడు తన కుమారులు యువరాజు ఆదిత్య మరియు యువరాజు వీరేంద్ర విజయాలను గమనిస్తూ శత్రువుల చివరి దాడిని ఎదుర్కొనేందుకు మరింత సిద్ధత ఉన్నారు. వారు రణధీర్ చివరి దాడిని తీవ్రంగా తీసుకుంటారు, ఎందుకంటే అతని అహంకారం ఆఖరి క్షణంలోనూ ప్రమాదకరంగా ఉండవచ్చు. మహారాజు కార్తికేయుడు తన కుమారులకు చివరి పోరాటానికి సిద్ధం చేయాలని నిర్ణయిస్తాడు. ఆదిత్య ధైర్యంగా ముందుకు సాగే తన సైన్యాన్ని 6 దీపాలుగా విభజించి ప్రతి దిశలో శత్రువును ఎదుర్కొంటాడు. వీరేంద్ర వ్యూహాత్మకంగా మరింత సున్నితంగా వ్యవహరిస్తూ రణధీర్ పథకాలను ముందుగానే అంచనా వేయడానికి ప్రయత్నిస్తాడు. వసంతపురి మరియు శౌర్యపురి సైన్యాల మధ్య యుద్ధం ఉత్కంఠభరితంగా సాగుతుంది. 2 రాజ్యాలు ఒకదానిని మించి ఒకటి పోరాటంలో పాల్గొంటాయి, కానీ రణధీర్ మరింత కఠినంగా పోరాడతాడు. ఆదిత్య తన ధైర్యంతో ముందుకు సాగి రణధీర్ సైన్యాన్ని ఎదుర్కొంటూ తమ సైన్యానికి మంచి మార్గదర్శకత్వం అందిస్తాడు. అతని ధైర్యం వసంతపురి యోధులకు స్ఫూర్తినిస్తుంది. వీరేంద్ర తన వ్యూహాత్మక ఆలోచనలతో నిపుణంగా యుద్ధం చేస్తాడు. రణధీర్ ప్రతి దాడికి తగిన ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. యుద్ధం చివరి క్షణాల్లో రణధీర్ తన మోసపూరిత వ్యూహం చివరకు విఫలం అవుతుందని గ్రహిస్తాడు. అతను తన సైన్యాన్ని ఎంతగానో ముందుకు నడిపించినప్పటికీ వసంతపురి రాజ్య సైన్యం మరింత ధైర్యంతో, బలంతో తరగబడింది. ఆదిత్య మరియు వీరేంద్ర కలిసి రణధీర్ సైన్యాన్ని వెనక్కి నెట్టడం ప్రారంభిస్తారు. రణధీర్ చివరి క్షణంలో తన పొరపాట్లను గ్రహించి వసంతపురి మీద తన కోపం మరియు ప్రతీకారం తనను ఒక అస్థిరమైన మార్గంలో నడిపించిందని అర్థం చేసుకుంటాడు. కార్తికేయుడు రణధీర్కు శాంతి చిత్తంతో ఒక అవకాశం ఇస్తాడు, కానీ రణధీర్ దానిని నిరాకరిస్తాడు. చివరికి అతని విజయం సాధించాలన్న ఆకాంక్ష తన పతనానికి దారి తీస్తుంది. రణధీర్ పరాజయం అంగీకరించి తన సైన్యాన్ని వెనక్కి తీసుకువెళ్లడానికి నిర్ణయిస్తాడు. అతని అహంకారం చివరకు తారాస్థాయికి చేరినప్పటికీ పరాజయం దానిని పాతాళానికి దించుతుంది. కార్తికేయుడు తన రాజ్యాన్ని రక్షించుకున్నందుకు గర్వపడుతూ ఋషి వశిష్ఠ భవిష్యవాణి కూడా రణధీర్ కుట్ర యుద్ధ వ్యూహం అని అర్థం చేసుకుని తన కుమారులను కొత్త అధికారులుగా ప్రజల ముందు నిలబెడతాడు. వీరేంద్ర మరియు ఆదిత్య వసంతపురిని శాశ్వతంగా రక్షించడానికి ప్రతిజ్ఞ చేస్తారు.